రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని నొక్కండి. మిత్రులారా, పశ్చిమాసియాలో ఇరాన్ ఇజ్రాయెళ్ల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధము నానాటికి తీవ్రతరమవుతుంది. దీని ప్రభావం కేవలము ఈ రెండు దేశాలే కాదు, పశ్చిమాసియా మాత్రమే కాదు, యావత్ ప్రపంచం మీద ఉండబోతోంది. ముఖ్యంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద, చమురు సరఫరా మీద, అదేవిధంగా సాగర జలాల్లో సరకు రవాణా మీద ఉండబోతోంది. ఏషియాటిక్ కంట్రీస్, భారత్, మిగతా చైనా, ఇటువంటి ఏషియాటిక్ దేశాలు ఏవైతే ఉన్నాయో అవి తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. ముఖ్యంగా స్ట్రెయిట్స్ ఆఫ్ హార్ముజ్ జలసంధి పైన ఆధారపడ్డటువంటి రవాణా అంతా కూడా ప్రభావితమయ్యేటటువంటి ప్రమాదం ఉంది. అందుకని ఈ యుద్ధము వీలైనంత త్వరగా ముగియాలి. అయితే ఈ యుద్ధంలో ఇరాన్ వ్యూహం ఏమిటి, ఇరాన్ ముందున్నటువంటి సవాళ్ళు ఏమిటి అన్నది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ దాడులు, ఇజ్రాయెల్ ప్రారంభించినటువంటి దాడులు, ఇజ్రాయెల్ చాలా తెలివిగా వ్యవహరించింది, చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఒకవైపున అమెరికాతో న్యూక్లియర్ ప్రోగ్రాం పైన ఇరాన్ చర్చలు జరుపుతోంది. 6 దఫాల చర్చలు జరిగినాయి, 6వ దఫా చర్చలు ముగిసినాయి. కాబట్టి ఈ చర్చలు జరుగుతున్న సమయంలో ఇజ్రాయెల్ దాడి చేయదని చెప్పి ఇరాన్ భావించింది. కానీ ఇజ్రాయెల్ ఇదే సమయాన్ని ఎంచుకుని దాడి చేసింది. ఎందుకంటే ఇరాన్ గనక న్యూక్లియర్ బాంబును తయారు చేస్తే ఆ బాంబు మొట్టమొదట ప్రయోగించే తమపైనే అని దానికి తెలుసును. కాబట్టి అది ఈ అదను చూసి దాడి చేసింది. అది పరమాణు కార్యక్రమాన్ని పూర్తి చేసి బాంబును గనక తయారు చేసినట్లయితే, న్యూక్లియర్ బాంబును తయారు చేసినట్లయితే చేయగలిగింది ఏమీ ఉండదు. కాబట్టి అది జరిగే ముందే దాడి చేయాలని చెప్పి చేసింది. అయితే దీనికి ముందు ఇజ్రాయెల్ పూర్వరంగాన్ని చాలా తెలివిగా సిద్ధం చేసుకుంది. ఉదాహరణకి ఇరాన్ యొక్క ప్రాక్సీలు పరోక్షంగా ఇజ్రాయెల్ చుట్టూ ఉన్నటువంటి 3 శక్తుల్ని ఇరాన్ సహకరిస్తూ, వాటికి ప్రోద్బలం ఇస్తూ, రకరకాల అంగబలము, అర్ధబలము ఇస్తూ వచ్చింది. ఆ 3 శక్తుల్ని, ఒకటి గాజాలో ఉన్నటువంటి హమాస్, రెండవది యెమెన్లో ఉన్నటువంటి షియా హూథీ రెబెల్స్, అదేవిధంగా మూడవది లెబనాన్ దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి షియైట్ రెబెల్స్ అయినటువంటి, షియా మూలానికి చెందిన రెబెల్స్ అయినటువంటి హెజ్బుల్లా. ఈ ముగ్గురిని ఇజ్రాయెల్ బలహీనపరిచింది. హమాస్ సంబంధించి గాజాని పూర్తిగా నేలమట్టం చేసింది, దాని సైనిక పాటవాన్ని దెబ్బతీసింది. హూథీల పైన కూడాను చాలా తీవ్రమైనటువంటి దాడులు చేసింది. హిజ్బుల్లా అయితే అధినేత హసన్ నస్రుల్లాతో సహా చాలామందిని చంపేసి పేజర్ అటాక్లో దాడి చేసి చంపేసింది. దాని తరువాత ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. అదేంటంటే ఇరాన్కి ఎంతో కొంత ప్రభావం ఉన్నటువంటి సిరియా, రష్యా, ఇరాన్ల ప్రభావం ఉన్నటువంటి సిరియాలో బషర్ అల్ అసద్ ప్రభుత్వము పతనమైంది. దాని స్థానంలో ఇజ్రాయెల్, అమెరికా, టర్కీలకు అనుకూలమైనటువంటి జోలానీ ప్రభుత్వం వచ్చింది. ఆ తరువాత కూడాను జోలానీ ప్రభుత్వంలో కూడాను ఇస్లామిక్ రెబెల్స్ బలపడకుండా ఇజ్రాయెల్ గోలన్ హైట్స్ ప్రాంతంలో దానికి ముందుకొచ్చి కూడా దాడి చేసి తన శత్రువుల్ని పూర్తిగా హతమార్చింది. దీని అర్థం ఏంటంటే ఇరాన్ తన యొక్క కార్యకలాపాలని కొనసాగించేందుకు సిరియా ఒక బేస్గా ఉపయోగపడటం ఆగిపోయింది. దాంతో ఇరాన్ యొక్క పోరాట క్షమత ఆ మేరకు తగ్గింది. ల్యాండ్ ఆర్మీ రావడం కానీ, దాని యొక్క బేసెస్ ఆపరేట్ చేయడం కానీ, ఇవన్నీ కూడాను ఇరాన్ నుంచే చేయవలసి వచ్చేటటువంటి పరిస్థితి. ఇది మొట్టమొదటిది. యుద్ధం ప్రారంభమై 4-5 రోజులు కాబట్టి ఒక అనుకూల సమయాన్ని చూసి ఇజ్రాయెల్ దాడి చేసింది. రెండవది, ఇరాన్ పక్షాన ఒక్క ముస్లిం దేశం లేదు. ఇప్పుడు తాజాగా వస్తున్న వార్తల ప్రకారము ఇరాన్ పైన ఒకవేళ గనక అమెరికా యుద్ధంలో ప్రవేశించినట్టయితే, అమెరికన్ ల్యాండ్ ఆర్మీ గనక ఇరాన్ పైన దాడి చేయాల్సి వస్తే ఆ దాడి అయితే ఇరాక్ నుంచి జరగాలి, లేకపోతే ఇటు పాకిస్తాన్ నుంచి జరగాలి. కాబట్టి పాకిస్తాన్లో సానుకూలమైనటువంటి బేసెస్ కోసమే ఆసిమ్ మునీర్తో ట్రంప్ చర్చలు జరిపారా అన్నటువంటి సందేహాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇరాన్కి మిత్రులు లేరు, ఇరాన్ ప్రాక్సీలు బలహీనమయ్యారు, ఇరాన్ కేవలం తన భూమి నుంచే యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఇరాన్ యొక్క అత్యంత బలహీనత. రెండవది, ఇరాన్ పైన ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు పిన్ పాయింటెడ్గా దాని న్యూక్లియర్ అసెట్స్, దానికి సంబంధించిన మిసైల్ లాంచింగ్
సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన దానికి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పైన పాయింటెడ్ అటాక్స్ జరుగుతోంది. ఇరాన్ కూడా దాడి చేస్తోంది, కానీ కీలకమైనటువంటి టార్గెట్లను కొట్టలేకపోతోంది. ఇజ్రాయెల్ యొక్క సైనిక పాటవాన్ని కానీ ప్రభావాన్ని కానీ తగ్గించేటటువంటి దాడులు కావవి. హాస్పిటళ్ళ పైన లేకపోతే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ల పైన ఈ రకమైనటువంటి ఆఫీసెస్ పైన దాడులు జరుగుతున్నాయి. వాటి వల్ల పెద్ద ప్రభావం ఉండదు. కాబట్టి ఇప్పుడు ఇరాన్ తాజాగా వస్తున్నటువంటి వార్తల ప్రకారము వెస్టర్న్ ఇరాన్ నుంచి సెంట్రల్ ఇరాన్కి తన యొక్క మిసైల్ సిస్టమ్స్ అన్నింటినీ కూడాను తరలించింది. ఎందుకంటే ఇస్ఫహాన్ ప్రాంతం నుంచి దాడులు జరుగుతున్నాయి. దాని అర్థం చాలా సుస్పష్టము. 1700 నుంచి 2000 కిలోమీటర్ల దూరం వెళ్ళే మిసైళ్ళు మాత్రమే అది ప్రయోగించగలదు. షార్ట్ అండ్ మీడియం రేంజ్ మిసైల్ అనేది ప్రయోగించలేదు. ఉదాహరణకి ఇప్పుడు అది 1700 కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళగలిగే ఇమాద్ కావచ్చును, లేకపోతే 1950 కిలోమీటర్ల వరకు వెళ్ళేటటువంటి గదర్ కావచ్చును, లేకపోతే 2000 కిలోమీటర్ల దూరం వెళ్ళేటటువంటి సెజిల్ మిసైళ్లను మాత్రమే ప్రయోగించగలదు. మిగతా మిసైళ్ళను అది ఉపయోగించలేదు. కాబట్టి ఆ మేరకు ఇరాన్ బలహీనపడింది. అయితే వీటన్నిటికన్నా కూడాను అమెరికా రంగంలో దిగటం కానీ, పాకిస్తాన్ లేదా ఇరాక్ నుంచి భూతల దాడులు జరగటం కానీ, ఇజ్రాయెల్ దాడులు కొనసాగటం కానీ, వీటన్నిటికన్నా పెద్ద సమస్య ఇరాన్కి ఏంటంటే అంతర్గతంగా వస్తున్నటువంటి తిరుగుబాటు. ఇదన్నిటికన్నా పెద్ద సమస్య. ఎందుకంటే ఇరాన్లో ఇప్పటికే 3 ప్రాంతాలు, పాకిస్తాన్ని ఆనుకున్నటువంటి సిస్తాన్, బలూచిస్తాన్, సున్నీ జనాభా చాలా ఎక్కువ. వాళ్ళు ఈ షియా ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ అక్కడ ఉగ్రవాద సంస్థలు ఇప్పటికే పనిచేస్తున్నాయి. అక్కడ తిరుగుబాటు జరుగుతుంది. దీంతోపాటు కుర్దిస్తాన్ అనేటటువంటి రాష్ట్రం ఉంది. అక్కడ కుర్దులు ఎక్కువగా నివసిస్తారు. ఈ కుర్దులు ఇరానియన్ ఆధిపత్యాన్ని సవాలు చేస్తున్నారు. మూడవది ఖుజేస్తాన్ అనేటటువంటి రాష్ట్రం ఉంది, ప్రావిన్స్ ఉంది. ఆ ఖుజేస్తాన్లో కూడాను ఇరాన్కి వ్యతిరేకంగా తిరుగుబాటు జరుగుతుంది. ఈ 3 రాష్ట్రాల్లో తిరుగుబాటు పెరిగి ఇరాన్ యొక్క ప్రాబల్యము తగ్గే అవకాశం ఉంది. అంటే సిరియాలో ఏ రకంగానైతే బషర్ అల్ అసద్ సమయంలో ఒక్కొక్క ప్రాంతము అతని చేజారుతూ వచ్చిందో ఆ రకమైన పరిస్థితి ఇరాన్లో రావచ్చును. అదే కాకుండా తెహరాన్ కావచ్చు, షిరాజ్ కావచ్చును, ఇస్ఫహాన్ కావచ్చు, ఇక్కడ ఈ ఇస్లామిక్ పరిపాలనకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు చాలా బలంగా ఉన్నాయి. కాబట్టి అంతర్గతంగా తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇరాన్ వాట్సాప్ని, గూగుల్ క్రోమ్ని వాడడాన్ని నిషేధించింది. గురువారం నాడే నిషేధించింది. ఎందుకంటే దీని ద్వారా ప్రజలు ఒకళ్ళకొకళ్ళు సమాచారాన్ని పంపుకోవచ్చును, ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చును, తిరుగుబాటు చేసే అవకాశం ఉంది. కాబట్టి వీటిని పూర్తిగా బ్యాన్ చేసింది. కాబట్టి ఇరాన్ ముందున్నటువంటి సవాలు అంతర్గతంగా ఉన్నటువంటి తిరుగుబాటును కూడా అరికట్టాలి. పైగా ఇరాన్ ముందు ఇంకొక ప్రధానమైన సవాల్ ఉంది. సైన్యం అన్ని దేశాలకు ఒకటి ఉంటుంది. ఇరాన్కి 2 రకాల సైన్యం ఉంది. ఒకటి ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ అనేటటువంటిది డైరెక్ట్గా అయతుల్లా ఖొమేనీకి ఆన్సరబుల్ అది. దాంతోపాటు ఇరానియన్ సైన్యం ఉంది. ఈ రెండిటి మధ్య సమన్వయం విషయంలో కూడాను చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సవాళ్ళన్నింటినీ ఏ రకంగా అధిగమిస్తుంది? అమెరికా, ఇజ్రాయెల్ కలిపి గనక యుద్ధంలో ప్రవేశిస్తే ఇరాన్ ఏ మేరకు తట్టుకుంటుంది? ఏ మేరకు తన న్యూక్లియర్ ప్రోగ్రామ్ అది కాపాడుకోగలుగుతుంది? సిరియా లాగా అక్కడ కూడాను అంతర్గత తిరుగుబాటు వచ్చి ఒక్కొక్క ప్రాంతము తెహరాన్ ఆధిపత్యం నుంచి బయటకు వెళ్ళే పరిస్థితి వస్తుందా? ఇవన్నీ కూడాను రానున్న రోజుల్లో తేలబోతున్నాయి. ఈ యుద్ధము కొనసాగే కొద్దీ ఇరాన్ ఏ మేరకు తనను తాను సర్దుకోగలదు, అమెరికాతో కానీ లేకపోతే ఇజ్రాయెల్తో కానీ చర్చల ద్వారా ఏదైనా చేసుకునేటటువంటి పరిస్థితి ఉందా? మధ్యవర్తులు ఎవరైనా రంగంలోకి దిగే అవకాశం ఉందా? లేకపోతే సిరియాకి, ఇరాక్కి పట్టిన గతే తెహరాన్కి కూడా పడుతుందా అన్నది చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.